సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఇడుపు బాగుంది కదా, ట్రిపుల్ ఎంత తీసుకుంటావు? డాడీకినా ఇప్పుడు ఇడుపులు బాగుంది, ఇడుపులు బాయ్ ట్రిపుల్ ఐటీ నేను ఒక్కనే 250 రూపాయలు తమ్ముడు. నలుగురు లేరు, నేను ఒక్కడిని ఉండేది. డీజిల్ బిల్ పెరిగిందా? ఒక్కడనే ఉండేది, నలుగురు కాదు, ఒక్కడనే ఉండేది. చూసి అడుగు. 200 100 రూపాయలు ఇస్తానా? 100 రూపాయలు ఇచ్చాబి. 100 రూపాయలకి ఆడొచ్చా తమ్ముడు? ఎంత ఉంది నేను నుంచి నా తమ్ముడు చెప్పు తమ్ముడు. ఇట్లున్నా మామూలుగానే ఉండే 100 రూపాయలు తమ్ముడు. 100 రూపాయలు అయితే తీసుకుంటా. ఏంది ఈ నుంచి అడ్రస్ పోతేనే 100 రూపాయలు తీసుకుంటా. 100 రూపాయలు తీసుకుంటాడా? మళ్ళీ ట్రిపుల్ ఐటీ పోవాలా? 100 రూపాయలు అన్నారు, లాస్ట్ 180 రూపాయలు ఇస్తా. ఒక్కడనే ఉండేది, నలుగురు కాదు, ఒక్కడనే ఉండేది. చూసి అడుగు. 200 120 ఇచ్చాలి. 120 రాదన్న, ఎట్టొచ్చదన్నా? ఏనా ఈ నుంచి ఇడుకుందానా? ఎక్కువ 120 వచ్చా. కానీ నువ్వు 180 రాదు, కానీ లాస్ట్ 170 పోతాంగా. 120 వచ్చావా పోతావా? 20 పిలుచుకుంటావు నువ్వు. 120 వచ్చా లాస్ట్. 120 కాదు, 150 రూపాయలు. 120 రూపాయలు వచ్చేటైతే రా, లేకపోతే పో. 20 ఆడొద్దా? 20 వచ్చారు పో. ఏంది పోతా? 120కి 120 ఎందుకు ఆపినావు? 120 పదాం పోయింది ఎక్కువ. నువ్వు ముందు మళ్ళీ ముందు చెప్తాడా? మళ్ళీ ఆడిపోయిన 150 180 అంటే మళ్ళీ ఎప్పుడు ముందు చెప్తాడు. 120 రూపాయలు మాట్లాడి 120 రూపాయలు ఇచ్చా. ఆడ ఇచ్చిపెట్టి అంతే. మళ్ళీ నువ్వు అట్లా చేసి మనం పంపంగా మళ్ళీ నువ్వు ఆడిపోయాక మళ్ళీ నువ్వు 170 ఒప్పుకోండి. నేను 120 150 చేసుకోగా తిరిగిపోతాడు పని. చిన్న సరే పోయే తిరిగిరా. ఏం చూసి నిలబడి ఆడ ఆటోలు డాడీ పోతాను. గడిపోతాడా? తిరిగిపోతాడా? ఏంది బాగా మాట్లాడి ఆడికి పోతున్నాను. ఏదైనా బాడీ మాట్లాడాక ఏంది బాడీ మాట్లాడాక నువ్వు ఏమే అంటాడావే? బాడీ మాట్లాడినా మేము ఆడ వచ్చిన పోతాడా? మాట్లాడిపోతా నీళ్ళు. అవునా? బాడీ మాట్లాడలే కరెక్టే. మా వాడు వచ్చినట్టు నువ్వు వేరే బాడీ చూసుకుంటా. ఇంకా బాడీగా నేనే చూస్తున్నా. ఇంకా ఇప్పుడు బాడీగా నువ్వు మాట్లాడి ఎందుకు ఎక్కుతున్నావు? నువ్వేమే అంటాడావే? ఎరుపు నాకు కొడుకులమా? ఏం జరుగుతున్నాడుమా? బండి ఆపి బండి ఎక్కి మన దగ్గర పోతే వేరే బండి వస్తానే పోతాడు. ఎక్కినా ఇంకా అవును బాబా ఆపిన ఎరుపు నా కొడుకులమా? ఏం తిరుగుతాడు? ఏంది ఎక్కుతున్నావు? నేను ఎందుకు రాకూడదు? పోతానా? కనిపెట్టాడు పెట్టుకొని పోతానా? బాడీగా పోతాడు కాదు. ఏమన్నాడా? పెట్టింది కాదు, బాడీగా మాట్లాడనా లేదా? బాగుంది ఇడిచిపెట్టలే కదా ఎక్కువ ఇడిచి పెడతా కదా ఏంది బండి ఇడిచిపెట్టినావా? అవును ఇడిచి పెడతానే కదా నిన్ను. ఇడిచిపెట్టలే కదా బాడీ ఇస్తావులే. చెప్పు ఒక మాట చెప్పు. ఏంది మాకు పంచాయతీ? ఏం లేదు. ఏందేం లేదు. ఎక్కువ 250 రూపాయలు చెప్తే 220 రూపాయలకి వచ్చి 120 రూపాయలకి వచ్చినావి. స్టోరీ వదిలిపెట్టినావా? నాకు ఏడ వదిలిపెట్టలే. అడిగిందని వాడి అప్పుడు నువ్వు ఏడన్నా వదిలిపెట్టినావా? లేదు. మళ్ళీ ఎందుకు వాడిగా తాగింది ఇప్పుడు. ఇప్పుడు ఎక్కలే కదా నువ్వు ఇడిచిపెట్టా కదా ఊరు ఎక్కినా దిగినా అంతే కదా. ఇంకా ఎక్కినా దిగినా అంటే నువ్వు బండి ఆపి బాడీ అన్ని అడిగి 200 నుంచి 150 రూపాయలకి వచ్చి ఏంది రాసుకుంటాము? ఇచ్చిపోనీ నాలుగు ఎటు తెచ్చి పెట్టాలినా ఇచ్చిపోనా నువ్వు ఏంది తలకాన పీడు సమీలు పాడ సమీ ఏంలే
ర్యాంక్ కూడా తీస్తాడు సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఏమనుకున్నావు? ఏంది నా మాడే మాట్లాడకు పోయేటని మాడే మాట్లాడకపోతేటని బాడీ ఏంలే చిన్న ప్రాంక్ కూడా చేస్తాము అనమాట. అది తెలుసు అదే ఎట్లా రియాక్ట్ అవుతారు జనాలు ఆటో ఎక్కి ఇట్లా చేస్తే ఆటోలు ఎట్లా రియాక్ట్ అవుతారని వీడియో చేస్తాము. కెమెరా కనబడుతుంది మా వాంది. హాయ్ చెప్పు. అదిరా స్వామి హాయ్ బ్రో. ఏంది బాడీ మేము బాడీలతో మాతో ట్యాంక్ కూడా ఏంది నా కెమెరా చూడు. చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆటో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, డ్రైవర్లు బాగా మాట్లాడి ఎట్లా రియాక్ట్ అవుతారు అని. బాగానే రియాక్ట్ అయినా పర్వాలే. కొంతమంది కోపడతా ఉంటారు, కోపడలే బాగానే రియాక్ట్ అయినారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోయి పక్కన గంట మన వీడియో లైక్ చేయండి, చిల్లులు బాబా సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి, ఇంకా వీలైతే కామెంట్ చేయండి. అది మనం సదాయించకండి, ఆటోలే సదాయి కాకండి. మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదమ్మా బాబు. మీకు ఎంతో కొంత ఇచ్చిపోండి, ఎక్కితే ఎంతో కొంత.